వృత్తికి సంబంధించి ఎంత శాసన మండలి రాంప్రసాద్ రెడ్డి అంటే వ్యాఖ్యలు చాలా నియామక పత్రాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వంలో లేదు అనేటువంటి. నా పేరు వైరాము, డివైఎఫ్ఐ స్టేట్ ప్రెసిడెంట్. నిరుద్యోగ వృత్తి హామీపై ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అసలు నిరుద్యోగ వృత్తికి సంబంధించి ఎంత ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, అసలు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు, ఇది మేము అడుగుతున్న క్వశ్చన్స్. మొన్న దాదాపు మంత్రి గారు ప్రకటించారు ఏమని, మేము ఉద్యోగాలు ఇచ్చేస్తాం, ఇంకా నిరుద్యోగ వృత్తి అంశం ఏంటి అనేది. ఇది చాలా అన్యాయమైన విషయం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇదే నిరుద్యోగ వృత్తి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన 2014లో ఆయన చివరి సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేశాడు. 4 సంవత్సరాలు తాసారం చేసి ఎన్నికలకు ముందు 5వ సంవత్సరాలు నిరుద్యోగ వృత్తి అమలు చేశారు. ఈసారి అలా సరైనది కాదు, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఈ తక్షణమే నిరుద్యోగ వృత్తిని అమలు చేయాలి. 2, డిగ్రీ చదివిన వాళ్ళకి ఇచ్చారు అప్పుడు. ఇప్పుడు అలా కాదు, 10th పాస్ అయిన వాళ్ళు, అదేవిధంగా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కూడా ఈ నిరుద్యోగ వృత్తి ఇంప్లిమెంట్ చేయాలి. ఆ తర్వాత అసలు ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసా? ఎంతమంది ఉన్నారు డేటా ఇవ్వండి, డేటా ప్రకటించండి, వాళ్ళందరికీ ప్రకటించే ప్రయత్నం చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిరుద్యోగ వృత్తిపై చిత్తశుద్ధి ఉంటే మీరు ఎందుకు బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు? బడ్జెట్లో కేటాయింపులు చేయకుండా నిరుద్యోగ వృత్తి అంశాన్ని అటకెక్కించే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తే కనుక ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఊరికనే పరిస్థితే లేదు. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ఇదొక విషయం. 2, ఉద్యోగాలు లేవు. ఓ పక్కన నిరుద్యోగ వృత్తి లేదు, రెండో పక్కన ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేకుండా ఈరోజు నిరుద్యోగులు చాలా ఆశలు పెట్టుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం మీద. కొత్త ప్రభుత్వం వచ్చింది, నోటిఫికేషన్లు వస్తాయి, మా ఉద్యోగాలు వస్తాయి, మా భవిష్యత్తు బాగుంటుందని. కానీ ఎక్కడ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. డిఎస్సి మీద తొలి సంతకం చేశారు, నోటిఫికేషన్ ఏది? ఈరోజు వర్గీకరణ పేరుతో తాత్సారం చేస్తున్నారు. ఎప్పుడు వస్తుందో డిఎస్సి నోటిఫికేషన్ తెలియని పరిస్థితి. ఈలోగా కోచింగ్ సెంటర్స్లో కోచింగ్లు తీసుకుంటూ వేలాది రూపాయలు అప్పులు చేస్తూ బంగారాలు తాకట్టు పెట్టుకుంటూ ఈరోజు నిరుద్యోగులు కోచింగ్ తీసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన భర్తీ లేదు, అదేవిధంగా ఇతర పోస్టులకు సంబంధించిన భర్తీ లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న అనేక శాఖల్లో ఎన్ని నిరుద్యోగ ఖాళీలు భర్తీ ఉన్నాయో అవన్నీ భర్తీ చేయండి. ఎందుకు భర్తీ చేయరని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకుని రేపు నోటిఫికేషన్ వస్తుందా, ఎల్లుండి నోటిఫికేషన్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటే, ఆవేదన చెందుతూ ఉంటే, ఇబ్బందులు పడుతూ ఉంటే ఈరోజు ఎమ్మెల్యేలు జబర్దస్త్ కిట్లు వేసుకుంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవాలి. నిరుద్యోగుల్లో ఈ ప్రభుత్వం పట్ల అసంతృప్తి రేగుతుంది, ఇది వాస్తవం. ఇది ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించాలి. తక్షణమే నిరుద్యోగ వృత్తి అమలు చేయాలి. దాదాపు 9 నెలలు అయింది, 3,000 ఇస్తా అన్నారు. అంటే 27,000 బాకీ ఉన్నారు మాకు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుద్యోగికి రాష్ట్ర ప్రభుత్వం 27,000 బాకీ ఉంది. ఇంకో నెల అయితే 30,000 బాకీ ఉంది. ఈ బాకీ ఎప్పుడు తీరుస్తారు చంద్రబాబు నాయుడు గారు అని మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి నోటిఫికేషన్ అన్నీ విడుదల చేయాలి. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. నా పేరు కృష్ణ. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు నిరుద్యోగుల్ని మభ్యపెట్టడానికి, ప్రలోభపెట్టడానికి అనేక హామీలు ఇచ్చారు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పారు, కొత్త పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పారు, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. వీటితో పాటు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 9 నెలలు అవుతా ఉంది. దాదాపుగా స్థానికంగా ఉన్నటువంటి చిన్న మధ్యధర పరిశ్రమలన్నీ కూడా మూతపడిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. ఉద్యోగాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఉదాహరణకు విజయవాడ తీసుకుంటే ఆటో నగర్లో చాలా అనేక కంపెనీలు మూతేసుకుని వెళ్ళేటువంటి పరిస్థితి, చిన్న చిన్న ఉద్యోగాలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కొత్త పరిశ్రమలు వచ్చేటువంటి ఆలోచన, పెట్టేటువంటి ఆలోచన కానీ తీసుకొచ్చేటువంటి పరిస్థితి కానీ ఈ ప్రభుత్వంలో లేదు. 9 నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి స్పష్టమైన ఇప్పటివరకు తొలి సంతకం పేరుతో చేసినప్పటి మొదటి నుంచి చూస్తా ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఏ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేసేటువంటి ఒక ఆలోచన, స్పష్టమైనటువంటి వైఖరి ప్రభుత్వం దగ్గర లేదు. ఏదైనా ఒక నోటిఫికేషన్ తీసుకొస్తే దాన్ని చివరి వరకు వివాదాలు లేకుండా నిర్వహించి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వంలో లేదు అనేటువంటిది స్పష్టమవుతోంది. నిరుద్యోగులు ప్రభుత్వం మీద పెట్టుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏదో చేస్తుంది అనేటువంటి ఆశలు ఆవిరైపోతూ ఉన్నాయి. ఈ పేరుతో ఇవేవి జరపకపోగా కనీసం నిరుద్యోగ భృతి అయినా వస్తుంది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నటువంటి సందర్భంలో మంత్రి గారు నిరుద్యోగ భృతి లేదు అని చెప్పడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. నిరుద్యోగులను మోసం చేయడం. నిరుద్యోగులు ఇప్పటికే తీవ్రమైనటువంటి నిరాశలో ఉంటే మళ్ళీ వాళ్ళపైన ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది ఖచ్చితంగా ఇది దుర్మార్గమైనటువంటి విషయం. నిరుద్యోగులకి అండగా నిలబడాల్సినటువంటి ప్రభుత్వాలు ఈ రకంగా
ఎన్నికలు వచ్చిన సమయంలోనేమో ఓటు బ్యాంక్ వాడుకోవడం, ఎన్నికల తర్వాత ఈ రకంగా మోసం చేయడం అనేటువంటిది ఈ పరిపాటిగా మారినది ప్రభుత్వాలకి. కాబట్టి దీనిపైన ఖచ్చితంగా నిరుద్యోగ యువత ఖచ్చితంగా కదిలి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే కాలంలో నిరుద్యోగ యువత తీసుకునేటువంటి నిర్ణయాల్లో, పోరాటాల్లో వచ్చేటువంటి ఫలితాలు ప్రభుత్వ వ్యతిరేకతకి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందనేది హెచ్చరిస్తాం. ఉద్యోగ అవకాశాల మీద శాసన మండలిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడాడు. ఆయన వ్యాఖ్యలు చాలా అర్ధరహితమైనవి, అవాంఛనీయమైనవి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో ఉద్యోగాలు కల్పించేంత వరకు నిరుద్యోగ భృతి అమలు చేస్తాము, నిరుద్యోగ భృతి నెలకి 3,000 ప్రతి నిరుద్యోగికి ఇస్తాము అని హామీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6లో దీన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారం చేపట్టి 10 నెలలు కావస్తున్నా కానీ ఒక్క నిరుద్యోగి కూడా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఈ ప్రభుత్వం అందించలేకపోయింది. పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము కల్పిస్తున్నాము, అందుకే మీ నిరుద్యోగ భృతి ఇవ్వలేమని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించడం చాలా దుర్మార్గమైంది. మీరు ఈ 10 నెలల కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు అనేది మీరు శాసన మండలిలో, శాసనసభలో మీ ప్రభుత్వానికి చెప్పే ధైర్యం ఉందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మీరు నోటిఫికేషన్లు ఎన్ని ఇచ్చారో చెప్పకుండా, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఎన్ని కల్పించారో చెప్పకుండా నిరుద్యోగ భృతి మేము ఇప్పుడు ఇవ్వలేమని చెప్పడం అంటే నిరుద్యోగుల్ని ఇది వంచడమే, దగా చేయడమే. ఇది మంచి ప్రభుత్వం కాదు, ముంచే ప్రభుత్వము, షాడిస్ట్ ప్రభుత్వం అనేది అర్థమవుతా ఉంది. నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు 5 ఏళ్ల కాలంలో ఇస్తామని మీరు ప్రకటించారు. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీరు ప్రకటించారు. ఉద్యోగాలు ఇచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. కానీ మొన్న బడ్జెట్ లో నిరుద్యోగ భృతికి మీరు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. 7,200 కోట్ల రూపాయలు ప్రతి నెల ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉంది నిరుద్యోగ భృతికి. ఒక్క నిరుద్యోగికి సంవత్సరానికి 36,000 ఇవ్వాలి. ఈ రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారనేది మీరు ఇప్పటి వరకు లెక్కలు ఇవ్వలేదు, మీరు ప్రకటించలేదు. మీ ప్రభుత్వానికి నిజంగా ధైర్యం ఉంటే, నిజంగా దమ్ముంటే మీరు శాసన మండలిలో, శాసనసభలో మీరు ప్రకటించండి. ఈ రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, మా ప్రభుత్వం అధికారం చేపట్టిన ఈ 10 నెలల కాలంలో ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామని మీరు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. రిలీజ్ చేసే ధైర్యం మీకు లేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని నిరుద్యోగులను నమ్మించి, తల్లిదండ్రులను నమ్మించి మోసం చేస్తున్న ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వానికి ఇప్పటికైనా నిరుద్యోగులు మన గ్రూప్ 2 పరీక్షల సందర్భంగా ఎలా బుద్ధి చెప్పారో ఉద్యమించి రాబోయే రోజుల్లో నిరుద్యోగుల తరపున మేము పోరాడతాం. ఇప్పటికే మా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న 12వ తారీఖు మార్చి 12న జరిగిన యువత పోరులో కూడా నిరుద్యోగ భృతి అంశాన్ని ఒక డిమాండ్ గా చేర్చారు. ఇకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. మీరు పెట్టిన మొట్టమొదటి సంతకం డిఎస్సి 16,347 పోస్టులకి ఇప్పటి వరకు పరీక్షను మీరు నిర్వహించలేకపోయారంటే మీ అసమర్థత అర్థమవుతా ఉంది రాష్ట్ర నిరుద్యోగులందరికీ. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. ఇకనైనా నిరుద్యోగ భృతి ప్రతి నిరుద్యోగికి ఇవ్వాలి. నోటిఫికేషన్ మొన్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. ఆ మెయిన్స్ పరీక్ష కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇచ్చిన పోస్టులకి మీరు పరీక్ష నిర్వహించారు. కొత్తగా ఈ 10 నెలల కాలంలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏంటి? శ్వేతపత్రం రిలీజ్ చేసే ధైర్యం ఉందని మీ మంత్రిని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇకనైనా ఈ ప్రభుత్వం నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి తప్పనిసరిగా ఇవ్వాలి, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. శివారెడ్డి విద్యార్థి విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 10 నెలలు కావస్తా ఉంది. అయినా సరే నిన్న అసెంబ్లీలో ఆన్ రికార్డెడ్గా మంత్రి గారు మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఏదైతే చెప్తా ఉన్నారో అన్ని అబద్ధాలే, అన్ని అశుద్ధమైన మాటలే మాట్లాడుతూ ఉన్నారు. నిన్న మండేపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అన్ని అబద్ధాలే, అన్ని అశుద్ధమైన మాటలే, అది కూడా అసెంబ్లీలోనే చెప్తా ఉన్నారు. ఎక్కడ రాష్ట్రంలో 10 నెలల కాలంలో ఎక్కడ మేము ఈ కంపెనీ తెచ్చాము, పలానా కంపెనీ తెచ్చామని చెప్పి ఎక్కడ ఆయన ఎప్పుడూ చెప్పుకున్నది లేదు. ఆ అసెంబ్లీలో కూడా అన్ని అబద్ధాలే చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య విద్యని నీరుగార్చేశారు. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అమ్మఒడి లేదు, నిరుద్యోగ భృతి లేదు, ఏమీ లేదు రాష్ట్రంలో. ఈ కూటమి ప్రభుత్వంలో మాటలు ఎక్కువ, పని తక్కువ. అసలు ఏది చేయడం లేదు, ఏమి చేయడం లేదు. ప్రశ్నిస్తా అన్న నేను ప్రశ్నిస్తున్నా అన్న పవన్ కళ్యాణ్ ప్రతిరోజు నాకు ఒంట్లో బాగాలేదని ఇంట్లో పడుకుంటాడు. వెళ్ళి 2 రోజులు నాకు ఒంట్లో బాగాలేదు ఇంట్లో పడుకున్నా అని చెప్పిన నాదెండ్ల మనోహర్ ఈనాడు పేపర్లో వేసిన అతను 2వ రోజు చూస్తే కొచ్చి ఎయిర్పోర్ట్లో దిగాడు. అంటే ఒంట్లో బాగోలేనాడు కొచ్చి ఎయిర్పోర్ట్లో దిగుతారా? ఎక్కడ నిరుద్యోగులంతా ధర్నాలు చేసి రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారంటే లోకేష్ వెళ్ళి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నాడు దుబాయ్లో. ఇది అసలు ఆయన విద్యాశాఖ మంత్రో లేకపోతే ఒక నార్మల్ పర్సనో ఏమో అర్థం కావడం లేదు. ప్రతాప్, విజయవాడ స్టూడెంట్ యూనియన్. కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలుగా వస్తూ ఉంది. ఇప్పటి వరకు వాళ్ళు సూపర్ 6 హామీలు ఏవైతే ఇచ్చారో ఒక్కటి కూడా అమలు కాలేదు. 6 అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్తే ఇంకో 2 హామీలు ఇచ్చారు. ఆ 2 మాత్రం అమలు చేశారు. ఒకటి పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం, ఇంకోటి సకల శాఖలకి మంత్రి అయిన నారా లోకేష్ గారికి పదవి. అవి 2 తప్ప ఇంకా మిగతా 6 ఏవైతే ఉన్నాయో పెళ్లి తర్వాత అరుంధతి నక్షత్రం ఎట్ట చూపించి పెళ్లి కూతుర్ని మోసం చేస్తారో అట్లా
ఆంధ్రప్రదేశ్ జనాలను కూడా సూపర్ 6 అనే ఒక పథకం, కనపడని పథకం ఒకటి చూపించి జనాలందరినీ మోసం చేశారు. రెడ్ బుక్ పేరులో బహుశా ఈ సూపర్ 6 కూడా చేర్చి జనాలను కూడా రెడ్ బుక్ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని భావిస్తున్నాము. ఏదైతే అమ్మఒడి ఉందో మీరు ఎంతమంది అయితే కానండి అంతమందికి నేను ఇస్తాను, అంతమందిని ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలు పనికి వెళ్తూ ఉన్నారు, కాలేజీలకు వెళ్ళే పిల్లలు ఫీజులు కట్టలేదని చెప్పి ఇంటికి పంపిస్తూ ఉన్నారు. ఏదైతే ఉద్యోగాలు, వాలంటీర్ ఉద్యోగాలు తీసేసి వాళ్ళందరూ రోడ్డుకి పరిస్థితి. డిఎస్సి ఉన్నారు, డిఎస్సి విడుదల చేయలేదు ఇప్పటి వరకు. బయటకు వచ్చి ఆర్తనాదాలు వినిపిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు మాత్రం నిన్న కూడా మీటింగ్లోనో ఏదో క్రీడలు దాంట్లో పాల్గొని నవ్వుతూ ఉన్నారు. వీళ్ళ ఏడుపులన్నీ బహుశా వాళ్ళ నవ్వులుగానే వినిపిస్తూ ఉన్నాయి, వాళ్ళకి అసలు వినపడట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏడుపు ఒక్కటే పవన్ కళ్యాణ్ గారికి వినిపిస్తుందేమో. ఆ రోజు జైల్లో పెట్టినప్పుడు వచ్చేసి రోడ్డు మీద పడుకున్నారు, ఈరోజు ఇంతమంది రోడ్డు మీదకి వస్తే ఆయన వెళ్ళి సోఫాలో కూర్చొని నవ్వుతున్నారు. ఏదైతే అమ్మఒడి పథకం కానీ విద్యార్థులకి ఇప్పుడు దాకా అందట్లేదని తల్లిదండ్రులు బాధపడుతున్నారు, ఫీజులు కట్టట్లేదని విద్యార్థులను వెనక్కి పంపిస్తూ ఉన్నారు. ఇంకా వాలంటీర్లు రోడ్డు ఎక్కి ఆల్రెడీ ధర్నాలు చేస్తూ ఉన్నారు. మొన్న డిఎస్సి వాళ్ళు కూడా రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలాగో వాళ్ళకి వినపడవు. కనీసం పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదో ప్రశ్నిస్తారని పార్టీ పెట్టారు, ఏదో ఉద్ధరిస్తా అన్నారు. ఇప్పటికీ ఒక్క ప్రశ్న, కనీసం మీ ప్రశ్నలన్నీ వైఎస్ఆర్సీపీకే ఉంటాయి కానీ తెలుగుదేశానికి మీ ఒక్క ప్రశ్న కూడా వెళ్ళినట్టు లేదు, మాకైతే ఎక్కడ కనపడలేదు. బహుశా మీరు లోపలే ఏమన్నా అడుగుతున్నారేమో, వాళ్ళు బయటికి రానివ్వరు ఎట్లాగో. ఇంకోటి ఏమంటే ఈ సకల శాఖల మంత్రి గారు ఇప్పుడు వరకు అసెంబ్లీలో ఆన్ రికార్డు ఏది చెప్పలేదు. మేము పలానా ఇస్తాం, పలానా తారీఖు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ January 1, 2025కి మీకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం అన్నారు. ఇప్పటికి ఆ జాబ్ క్యాలెండర్ కాదు కదా, పథకాల క్యాలెండర్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఎక్కడా కనపడట్లేదు. మిగిలిన బకాయిలు చాలా ఉన్నాయి అంటా ఉన్నారు. రాష్ట్రాలకి పెట్టుబడులు తీసుకొస్తాము, పెట్టుబడులు ఎలా తీసుకురావాలో మా చెవిలో చెప్పు అంటారు. 30 సంవత్సరాలు అనుభవం ఉండి నీకు మేము చెవిలో చెప్తే నువ్వు తీసుకొచ్చేది స్వామి, మేమే తీసుకొస్తాం కదా, మాకు తెలిస్తే మేము సీఎం అవుతాం కదా, నిన్ను మీ సీఎం చేసుకునేందుకు నువ్వు తీసుకురావడానికి కదా. దావోస్కి వెళ్ళి హైదరాబాద్ లో ఉన్న కంపెనీ వాళ్ళని దావోస్ లో కలిసి ఫోటోలు దిగి వాళ్ళు మేము కలిసాము, పెట్టుబడులు వస్తా ఉన్నాయి అని చెప్పి మళ్ళీ అరుంధతి నక్షత్రం ఇంకో సంవత్సరం కూడా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. 10 నెలల నిరుద్యోగ వృత్తి 30,000 ఇవ్వాలి, ఇప్పటికి ఇంకా 2 నెలలు పోతే 36,000 బాకీ. సగటు మనిషికి 36,000 అంటే సంవత్సరం గడిచిపోతుంది వాళ్ళ ఇంట్లో తిండికి కానీ దేనికి కానీ. మేము ఎప్పుడు ఇస్తావో ఆ డేట్ చెప్పే పరిస్థితిలో కూడా మీరు లేరు. అంతా అగమ్య గోచరంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల్ని నయవంచన చేస్తూ ఉంది. ఎన్నికలకు ముందు అలాగే లోకేష్ గారు యోగలంలో యువతకు అనేక హామీలు ఇచ్చారు. అయితే ఈ హామీలు ఏవి కూడా ఈరోజు దాదాపు ఈ 10 నెలల కాలంలో 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెడితే ఎక్కడ యువతరానికి సంబంధించిన హామీల మీద స్పష్టమైన కేటాయింపులు లేవు. ముఖ్యంగా నిరుద్యోగ వృత్తికి సంబంధించి దాదాపు 5,000 ఇస్తామని చెప్పి అన్నారు. దాదాపు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే 50 లక్షల పైగా ఈరోజు యువత 10th అపాయి చదివిన వాళ్ళు ఉన్నారు. కనీసం ఆ లెక్కలు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవనేటువంటిది నిన్న యువజన సర్వీస్ శాఖ మంత్రి చెప్పారంటే ఈరోజు మంత్రులు ఏం పని చేస్తున్నారో అర్థమవుతుంది. ఈరోజు నిరుద్యోగ యువత ఓ పక్క కష్టాలు పడుతూ ఉంటే ఈరోజు మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రం క్రీడలు ఆడుతూ టైంపాస్ చేస్తున్న పరిస్థితి వచ్చింది. వాస్తవానికి క్రీడలు ఆడాల్సింది ఎమ్మెల్యేలు మంత్రులు కాదు, యువతరాన్ని ఆడించాలి. యువతరం ఈరోజు క్రీడలు దూరం అవుతూ డ్రగ్స్కి కొకైన్కి ఈరోజు అలవాటు పడతా ఈరోజు ఆన్లైన్ గేమ్స్కి బందీలై ఉన్నారు. వారు రక్షించాల్సిన ప్రభుత్వం వాళ్ళందరిని అటవించి వీళ్ళు మాత్రం క్రీడలు ఆడుతున్న పాపం ఉంది. అందుకని మేము నిరుద్యోగుల తరపున డివైఎఫ్ఐ అడుగుతున్నాం. మెగా డిఎస్సి ఫస్ట్ సంతకం పెట్టారు, మరి బహుశా సంతకం పెట్టి మర్చిపోయినట్టున్నారు. దాన్ని వెతికి నోటిఫికేషన్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. దాదాపు ఖాళీల మీద కూడా ఈరోజు గందరగోళం ఉంది. దాదాపు 25,000 ఖాళీలు ఉంటే 16,000 ప్రభుత్వం ఆల్రెడీ చెప్పింది 16,000 పై పోస్టులు భర్తీ చేస్తామని. అవి కూడా ఈరోజు 10,000 అని చెప్పి లీకేజీలు ఇస్తూ ఉన్నారు. కనీసం ఈరోజు మార్చి చివరి దాకా వస్తూ ఉంది, ఇప్పటిదాకా నోటిఫికేషన్ మీద మాట్లాడలేదు. ఈ అకాడమీలోనే ఇస్తామని చెప్తున్నారు, మరోపక్కేమో లేట్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ పేరుతో వర్గీకరణ పేరుతో తాత్పర్యం చేస్తున్న పరిస్థితి వచ్చింది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్ మీద ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి అడుగుతున్నాం. అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి 2018 నుంచి ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ రాలేదు. వచ్చిన ఏకైక నోటిఫికేషన్ 22 చివరిలో వచ్చింది. 6,100 ఉద్యోగాలు ఇప్పటిదాకా 3 ఏళ్ళు అవుతా ఉన్నా మెయిన్ ఎగ్జామ్ పెట్టడానికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర చేతకాని పరిస్థితి ఉంది. పైగా ఈరోజు హోంమంత్రి గారు నిన్న మాట్లాడుతూ దాదాపు 14,000 ఖాళీలు ఉన్నాయి అని చెప్తున్నారు. గత 8 ఏళ్ల నుంచి 6,000 ఉద్యోగాలకే దిక్కులేదు. 3 ఏళ్లలో మెయిన్ ఎగ్జామ్ పెట్టలేకపోయారు. మరో 10,000 ఉద్యోగాలు ఎక్కడిస్తారో అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు హోంమంత్రి గారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిరుద్యోగులు మట్టుకు ఈరోజు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఉద్యోగాలు లేక ఉపాధి లేక ఈరోజు అనేక ప్రాంతాల్లో వలస పోయి ఆత్మహత్యలు ఒడిగడుతున్న పాపం కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వందే. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం కోసం 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. 20 లక్షల్లో కనీసం సంవత్సరానికి కనీసం 10 లక్షలు కనీసం 5 లక్షలు ఇవ్వాలి కదా. మరి 1 ఇయర్లో ఎన్ని లక్షలు ఇచ్చారో అడుగుతున్నాం. ఉద్యోగాల సంగతి దేవుడు
గారు ఉన్న విశాఖ ఉక్కును అమ్మేస్తున్నారు. రాయలసీమలో కడప ఉక్కు గురించి ఊసేలేదు. ఈరోజు విభజన హామీలు మాట్లాడలేదు. అందుకనే నిరుద్యోగులను మోసం చేసే పద్ధతిలోనే ఈరోజు ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం వైకి లైన్లోనే పోతా ఉందని చెప్పేసి మేము మా ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. నిరుద్యోగ వృత్తి సంబంధించి ఎంత శాసన మండలి రాంప్రసాద్ రెడ్డి ఆయన వ్యాఖ్యలు చాలా నియామక పత్రాలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ప్రభుత్వంలో లేదు అనేటువంటి